నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అర్ధరాత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష భగ్నం. వైకాపా నేతల అక్రమ మైనింగ్కి వ్యతిరేకంగా 3 రోజులుగా ధర్నా. లోకేష్ యువగణ విజయోత్సవ సభకు సర్కార్ అవరోధాలు. బస్సులు ఇవ్వబోమన్న ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్లకు బెదిరింపులు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బంధువులపై అవినీతి ఆరోపణలు. 1000 కోట్లు కొల్లగొట్టారన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సీఎం జగన్. 10 లక్షల కోట్లు దాటిన రుణాలు. చైనాలో భారీ భూకంపం. 111 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు. మైనింగ్ అక్రమాలను నిరసిస్తూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద 3 రోజులుగా తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను సోమవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు బలవంతంగా సోమిరెడ్డిని అక్కడి నుంచి వాహనంలో తరలించేందుకు యత్నించగా తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు సోమిరెడ్డిని ఆయన ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఫ్లెక్సీ తొలగింపు వ్యవహారం వైకేపా తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల కోసం రామాలయం వద్ద వైకాపా కార్యకర్తలు ఫ్లెక్సీని కట్టారు. ఆలయ కమిటీ సభ్యులు దాన్ని తొలగించారు. ఈ చర్యతో వైకాపా నాయకులు కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. తొలగించిన ఫ్లెక్సీని తిరిగి అదే స్థానంలో ఏర్పాటు చేసేందుకు యత్నించారు. ఆలయ కమిటీ సభ్యులకు మద్దతుగా తెదేపా నాయకులు రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఆలయం వద్దనున్న వైకాపా తెదేపా ఫ్లెక్సీలను తొలగించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బంధువులు శ్రీనివాసరెడ్డి, అశోక్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని వైకాపా బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నిధులను 1000 కోట్ల మేర దోచుకున్నారని విమర్శించారు. రోగులు లేకున్నా ఉన్నట్లు చూపించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మామ బాంబర్దిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానన్న పెద్దిరెడ్డి ఇప్పటికే సీఎం జగన్ కు అవినీతి భాగోతం గురించి చెప్పినట్లు తెలిపారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి గారు అతను చేస్తున్నటువంటి అరాచకాలు, మరి భూ కబ్జాలు మొత్తం గతంలో 1175 ఎకరాలు భూ కబ్జా చేశాడు. అలానే వాళ్ళ మామ ఉడుము శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు, ఆయన సొంత బామర్ది ఉడుముల అశోక్ రెడ్డి డాక్టర్ గా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఈఓ ఎంత స్కామ్ చేశారంటే 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 1000 కోట్లలో ఎవరైతే ఉడుము అశోక్ రెడ్డి ఒక వాటాదారుడు, రెండో వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ లో ఉన్నటువంటి హరికృష్ణ, వీళ్ళిద్దరు కలిపి చేతువాటంతో ప్రతి నెల ఈ 50 నెలల్లో అక్షరాల 700 కోట్ల రూపాయలు వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. అతను ఒక్కడికే ఉడుము అశోక్ రెడ్డికి 500 కోట్ల రూపాయలు అక్రమాలకి పాల్పడ్డాడు. ఓన్లీ కరోనా టైంలో అయితే 110 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం పెట్టి దాదాపు 25 లక్షలు 10 లక్షల పేషెంట్లు ఉండరు. వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళు మొక్కేస్తారు.
దీనిలో 150 కోట్లు వైఎస్ఆర్ ఆసరాలో అక్రమాలు జరిగాయని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆధారాలతో సహా అన్ని ఇచ్చున్నాను. వీటి మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాను. వైకాపా ప్రభుత్వంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ సీఎం జగన్ కు సన్నిహిత కంపెనీగా పేరుపడిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ పై ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. సీఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య తెలంగాణ నుంచి వచ్చిన అధికారులు కడప శివారులోని పారిశ్రామిక వాడలో ఉన్న ఆ సంస్థకు చెందిన కర్మాగారంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. హైదరాబాద్లోని కంపెనీ కార్యాలయంలోనూ ఏకకాలంలో తనిఖీలు చేశారు. కడపలోని కర్మాగారంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తున్నారు. నగరంలోని రిమ్స్ సమీపంలోని కోట్లాది రూపాయల విలువైన 52 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకాపా ప్రభుత్వం ఇటీవలే ఈ కంపెనీకి కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే సంస్థ ఆర్థికంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టింది. తనిఖీల సమయంలో ఐటీ అధికారులు పలు దస్త్రాలను పరిశీలించినట్లు తెలిసింది. కడపలోని కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి బంధువులకు చెందిన కరుణాకర్ రెడ్డి చిన్నపిల్లల ఆసుపత్రిలోనూ సోదాలు చేశారు. ఉంది కదా కింద చాలా. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. హత్య కేసు విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ విశాఖలోని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఇదే కేసులో నిర్దోషిగా బయటపడ్డ పిడతల సత్యంబాబు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ వాదనలు వినిపించారు. దర్యాప్తును అప్పగించి 5 ఏళ్లు పూర్తయిందని ఇప్పుడెందుకు సత్యంబాబుకు నోటీసు జారీ చేయాల్సి వచ్చిందో చెప్పాలని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయం, విశాఖలోని సీబీఐ అదనపు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ వేయాలంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన శ్రీదేవి అనే మహిళ 12 కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆక్టోపస్ 6వ బెటాలియన్కు చెందిన సిబ్బంది వద్ద 2016 నుంచి శ్రీదేవి చిట్టీలు నిర్వహిస్తున్నారు. ఈమె వద్ద చీటీ పాడి ఆ డబ్బులను ఆమెకే వడ్డీకి ఇచ్చారు. సుమారు 70 మంది కానిస్టేబుళ్ల నుంచి సుమారు 12 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ 12 కోట్ల రూపాయలతో నిందితురాలు ఉడాయించినట్లు వాపోయారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీఎస్బీ 6th బెటాలియన్ కానిస్టేబుల్ మిసెస్ సుష్మా కుమారి అనే మనకి పోలీస్ స్టేషన్ నుంచి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు వాళ్ళతో పాటు వాళ్ళ వైఫ్స్ ఒక శ్రీదేవి అనే ఆమె దగ్గర చిట్స్ చేసిన దగ్గర వాళ్ళ నష్టపోయారని చెప్పి చిట్లు కట్టించుకుని సుమారు ఒక 60 మంది దాకా భార్యలు చిట్స్ చేశారు. నష్టపోయారని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఇదిగో రేపు అని చెప్పి ఆమె దాటేస్తున్న క్రమంలో ఇట్లా మోసం చేసిందని తెలుసుకుని ఈరోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి కుసుమ అనే రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేసు కట్టి విచారిస్తాం. సుమారు 10 కోట్ల దాకా నష్టపోయామని చెప్పి వీళ్ళు అంటారు. 70 మంది దాకా ఉన్నారు. అంతా అందరికి చీట్లు వేసిన వాళ్ళు 10 నుంచి 12 కోట్ల దాకా. అనంతపురంలో విద్యుదఘాతంతో పరుపుల దుకాణంలో మంటలు చెలరేగాయి. సప్తగిరి సర్కిల్ కూడలిలో ఉన్న పరుపుల దుకాణంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుట్న ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలు అదుపు చేశారు. అప్పటికే అన్ని పరుపులు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. సూర్యలంక తీరంలో అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోతున్న 3 విద్యార్థులను పోలీసులు గజ ఈతగాళ్లు రక్షించారు. గుంటూరులోని ఓ కళాశాలలో సీఏ చదువుతున్న విద్యార్థులు సూర్యలంక తీరంలో విహారానికి వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి 2 విద్యార్థులు, ఓ విద్యార్థిని లోపలికి కొట్టుకుపోయారు. సహచర విద్యార్థులు వెంటనే కేకలు వేయడంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గజ ఈతగాళ్లు సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లి 3 రక్షించి ఒడ్డుకు చేర్చారు. నెల్లూరుకు చెందిన వైకాపా నేత కుమారుడు హైదరాబాద్లో చేసుకున్న పుట్టినరోజు వేడుకలో డ్రగ్స్ పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఈ కేసులో అధికార పార్టీ నేత కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ప్రేమచంద్ పుట్టినరోజు వేడుకను హైదరాబాద్లో శనివారం నిర్వహించారు.
పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు. విందులో 33 మంది పాల్గొన్నారన్న పోలీసులు ప్రస్తుతానికి 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం ప్రేమ్ చంద్ పేరు చేర్చలేదు. వేడుకలో నెల్లూరు జిల్లాకు చెందిన మరో వైకాపా నేత కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసినా ఆటంకాలు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 20న నిర్వహించే జైత్రయాత్ర విజయోత్సవ సభకు బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ ససేమిరా అంటోంది. ప్రైవేటు బస్ ఆపరేటర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలను ఇవ్వొద్దని రవాణా శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఇచ్చేందుకు వీసీ నిరాకరించారు. అధికారులు వైకాపా తొత్తుల్లా మారిపోయారని తెలుగుదేశం మండిపడుతోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్ర విజయోత్సవ సభకు అవరోధాలు కల్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో సభ విజయవంతం కాకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ అధికారులు సభకు పూర్తి సహాయ నిరాకరణ చేస్తున్నారు. సభకు ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంది. చివరకు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. తెదేపా సభకు బస్సులు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంబంధిత శాఖల అధికారులతో హెచ్చరికలు చేయిస్తోంది. వైకాపా సభలకు కోరిన వెంటనే వందల కొద్దీ బస్సులు కేటాయిస్తున్న అధికారులు విపక్షాల సభలకు బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 2022లో ఒంగోలులో, ఈ ఏడాది మేలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన తెదేపా మహానాడు సభలకు బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ తిరస్కరించింది. యువగళం విజయోత్సవ సభకు తెదేపా కోరిన వెంటనే రైల్వే శాఖ 5 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. పాదయాత్ర విజయోత్సవ సభను మొదట విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించాలని భావించిన తెలుగుదేశం వీసీని అనుమతి కోరుతూ లేఖ రాసింది. దానిపై ఎటూ తేల్చకుండా నాంచిన వీసీ చివరకు ఆర్గానిక్ మేళా జరుగుతోందన్న సాకుతో అనుమతి నిరాకరించారు. ఆర్గానిక్ మేళా ఈ నెల 17తోనే ముగిసింది. దీన్ని బట్టి అది కేవలం సాకేనని స్పష్టమవుతోంది. మతపరమైన కార్యక్రమాలకు విద్యాసంస్థల ఆవరణలో అనుమతివ్వరాదని జీవో ఉన్నా అదే ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో వైకాపా అధికారంలోకి వచ్చాక వివిధ మతపరమైన కార్యక్రమాలకు అనుమతులిచ్చారు. ఇప్పుడు ఈ జీవోలు గుర్తుకు రాలేదా అని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగే యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సహా ఇరు పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ సభా వేదికపై నుంచే ఇరు పార్టీల అధినేతలు సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉంది. 110 ఎకరాల స్థలంలో నిర్వహించే విజయోత్సవ సభలో సుమారు 6 లక్షల మంది పాల్గొంటారన్న అంచనాతో అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇచ్చిన ఏ హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని అగ్రిగోల్డ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసిన అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్ 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారని, నేటికి అది ఆచరణకు నోచుకోలేదని వాపోయారు. సీఎం జగన్ పాలన ముగుస్తున్నప్పటికీ తమకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలో 30 గంటల దీక్ష చేపడుతున్నామని, అప్పటికీ స్పందించకుంటే జనవరి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర అర్జీలు ఇవ్వటము జరిగింది. ఆ అర్జీల్లో సత్వరమే ఈ నెలాఖరికి ఫలానా డేటు లోపు నేను డబ్బులు ఇస్తానని ఆయన చెప్పకపోతే కారుణ్య మరణాలకి అర్జీలు పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ కి, కోర్టుకి కూడా. ఈ స్థితి కొన్ని వేల మంది బాధితులు నిశంకు స్వర్గంలో ఉన్నారు. చదువులు, వైద్యం, ఆరోగ్యం, పెళ్లిళ్లు ఇవన్నీ కూడా ఈ 20,000 పైన ఉన్నటువంటి మధ్యతరగతి రిటైర్డ్ పీపుల్ దాచుకున్న డబ్బులు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. తిరుమలలో 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తీతీదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 23న రాత్రి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమై జనవరి 1న పూర్తవుతుందన్నారు. 90 కౌంటర్ల ద్వారా 4,25,000 టోకెన్లు జారీ చేస్తామన్నారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు రద్దు చేసినట్లు చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సీనియర్ ఆఫీసర్స్, ఆలయ ప్రధాన అర్చకులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమాలు చేపట్టాలి, భక్తులకు సౌలభ్యంగా శాంతియుతంగా మంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేయించేటువంటి విధంగా ఏర్పాట్లను చేయాలని చెప్పి ప్రీవియస్ గా 2-3 మీటింగ్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఫైనల్ మీటింగ్ లో రివ్యూ తీసుకొని ఆల్ హెచ్ఓడీస్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేశారు, ఇంకా ఏం చేయాలని రివ్యూ చేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీళ్ళంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనము అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ. దాన్నే ఈ సంవత్సరం కూడా ఆచరించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అప్పెంత, రిజర్వ్ బ్యాంకే భయపడేంత, పారా హుషారని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించేంత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలుపులు మూసుకునేంత, స్టాక్ ఎక్స్చేంజ్ అప్రమత్తమై ట్రేడింగ్ నిలిపివేసేంత, ఇవన్నీ ఎందుకు అంకెల్లో చెప్పొచ్చు కదా అంటారా? అంకెల్లో చెప్తే గుడ్లు తేలేస్తారు. అమ్మో ఇంత రుణభారమా అని గుండెలు బాదుకుంటారు. కానీ జగన్ సర్కార్ మాత్రం రవ్వంతైనా ఆందోళన చెందటం లేదు. అప్పుల వేటలో అడ్డదారులు తొక్కుతూ రాష్ట్రాన్ని మరింత రుణ ఊబిలోకి నెట్టేస్తోంది. 10,11,827 కోట్లు. ఇక్కడ కనిపిస్తున్న అక్షరాలు చదవడానికే కష్టంగా ఉంది కదా. కానీ మన జగనన్న ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పును మంచినీళ్లు తాగినంత సులువుగా చేసేసింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం రుణాలు, చెల్లింపుల భారాలు కలిపి మొత్తం అప్పు 10,21,000 కోట్లకు చేరింది. గుత్తేదారులకు, సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు మరో 1,70,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అనధికారిక అంచనా. ఆ పెండింగు బిల్లులు ఓ రకంగా అప్పులాంటివే. కేంద్ర ప్రభుత్వం బహుపరాక్ అని హెచ్చరిస్తున్నా శ్రీలంకను చూసి నేర్చుకోండని సాక్షాత్తు కేంద్ర మంత్రి ఢిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేసినా వైకాపా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అంతో ఇంతో అప్పులు అవసరమే. అయితే రాష్ట్ర జీఎస్డీపీలో 35% మించకూడదనేది ఆర్థిక సంఘం సూత్రం. కానీ ఏపీ అప్పులు జీఎస్డీపీలో 42% దాటిపోయాయని కాగ్ హెచ్చరిస్తోంది. అనధికారిక అప్పులు కలిపితే రుణాలు అది ఏకంగా 65% దాటిపోతున్న దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మన అప్పులను చూసి జాతీయ స్థాయిలో ఉలిక్కిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ సలహాదారులు, అధికారులు ఎక్కడ ఎలా అప్పు పుట్టించవచ్చో అన్వేషించి ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. ఏపీ అప్పులపై ఆర్థిక నిపుణులు, సంస్థలు విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్పొరేషన్లు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండని కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రిజర్వు బ్యాంకు ద్వారా జాతీయ బ్యాంకుల్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు ఇవ్వాల్సిన 1,800 కోట్ల రూపాయల అప్పును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపేసింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఎఫ్ఆర్బిఎం చట్టానికి విరుద్ధమని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించింది. చేసిన డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తామంటూ ఆ కార్పొరేషన్ వాటికి హామీలు ఇచ్చింది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. ఇది ఒక తరహా అప్పే. ఇలా చేయడం తప్పని రిజర్వు బ్యాంకు తప్పుపట్టింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ 5,000 కోట్ల రూపాయలను నాన్ కన్వర్టబుల్ డివెంచర్ల రూపంలో సమీకరించేందుకు ప్రయత్నించింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజీలో ట్రేడింగుకు ప్రయత్నించింది. అయితే ఆ ట్రేడింగులో ఎవరూ పాల్గొనవద్దని ముంబై స్టాక్ ఎక్స్చేంజీ సీనియర్ మేనేజర్ హెచ్చరించారంటే రాష్ట్ర దుస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్ రుణం, కేంద్రం నుంచి వచ్చే రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు బయటికి కనిపించేవే. కానీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తెచ్చే రుణాలు మూడో కంటికి తెలియవు. ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి అప్పులు తెస్తే రాష్ట్ర భవిష్యత్తేంటని
ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి యాగి చేసేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక అప్పుల కోసం గ్యారంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు చేశారు. అంతకుముందు ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తి రెవెన్యూ రాబడిలో 90% వరకు ప్రభుత్వం గ్యారంటీల మొత్తం ఉండాలనే నిబంధన ఉండేది. జగన్ సర్కారు దాన్ని ఏకంగా 180% పెంచింది. ఈ రకంగా అనధికారిక అప్పులకు రెట్టింపు ఉత్సాహం ప్రదర్శించింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్, బెవరేజెస్ కార్పొరేషన్ పేర్లతో మద్యం రాబడిని ఆ కార్పొరేషన్లకు మళ్లించింది. వాటిని ఆదాయంగా చూపించి అప్పులు పుట్టించింది. అలా ఆదాయం చూపించిన ఏపీఎస్డీసీఎల్కి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించలేదు. చివరకు విశాఖ నగరంలో విలువైన ప్రభుత్వ భూములను జగన్ సర్కారు బ్యాంకులకు తనఖా పెట్టేసింది. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తున్న వైకాపా ప్రభుత్వం గుత్తేదారులు, సరఫరాదారులకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 50,000 కోట్ల రూపాయల మేర పెండింగులో ఉన్నాయి. గత 4 ఆర్థిక సంవత్సరాలుగా పెండింగు బిల్లులు ఏటా చెల్లించకుండా ల్యాప్స్ చేసేస్తున్నారు. ఆ తదుపరి బడ్జెట్లోకి వాటిని బదిలీ చేయడం లేదు. రాష్ట్ర బహిరంగ మార్కెట్ రుణాలు 3,76,000 కోట్లు కాగా ఉదయ్ రుణాలు 8,256 కోట్లకు పెరిగాయి. ఇతర బాండ్ల రూపంలో 1,500 కోట్లు అప్పు తెచ్చారు. చిన్న మొత్తాల పొదుపుపై 6,602 కోట్లు, నాబార్డు రుణాలు 9,767 కోట్లుగా ఉన్నాయి. కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు 33,118 కోట్లకు చేరాయి. విద్యుత్తు సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు 95,000 కోట్లు, మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు 50,000 కోట్లు ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు 50,000 కోట్లకు, ఇతర కార్పొరేషన్ల రుణాలు 1,45,000 కోట్లకు చేరాయి. పెండింగ్ బిల్లులు 1,70,000 కోట్లుగా ఉన్నాయి. అయినా ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు ఏది కావాలంటే దాన్ని తాకట్టు పెడుతూ మోయలేని భారాన్ని జగన్ ప్రజలపై రుద్దుతున్నాడనే విమర్శలున్నాయి. చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 111 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ప్రకృతి విపత్తుతో గన్స్, కింగ్ హై ప్రావిన్స్లలో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించారు.